నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక సిబ్బంది నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక సిద్ధమవుతుంది. ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా చాలా ఆలస్యమైంది. దీంతో బోధనా పరంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అలాగే యూనివర్సిటీ ర్యాంకింగ్ ప్రకారం కూడా చాలా తగ్గుముఖం పడుతుంది. నాక్ సంబంధించిన సంస్థ వచ్చినప్పుడు అక్కడ ర్యాంకింగ్లు ఇచ్చినప్పుడు కూడా విద్యా ప్రమాణాలు పడిపోయినట్టుగా కూడా తెలిసిపోయిన సందర్భం కనిపిస్తుంది. ఇటు చాలామంది ఇటు విశ్లేషకులు అలాగే మేధావులు అలాగే విద్యార్థులు కూడా కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ జరగాలి. అలాంటప్పుడే ఇక ప్రభుత్వ యూనివర్సిటీలు బలోపేతం అవుతాయి. తద్వారా సమాజానికి అతే విద్యార్థులను కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, గొప్ప వాళ్ళను కూడా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని కూడా ఇటు ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక యూనివర్సిటీలో ఉన్న ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా 12 యూనివర్సిటీలో ఏకంగా 12 యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి మాత్రం ఇక సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కమిటీ సూచన చేసిన నేపథ్యంలో 1060 పోస్టులు అయితే ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయబోతుంది. 3 దశల్లో మాత్రం ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉండబోతున్నట్టు కూడా ఆ విద్యాశాఖ వెలువరించిన జియో నెంబర్ 21లో మాత్రం తెలిపింది. ఆ లెక్కల ప్రకారం కనుక చూస్తే మాత్రం 3 దశల్లో రిక్రూట్మెంట్ ఉండబోతుంది. ఒకటి మొదట్లో ఆ యొక్క అకాడమిక్ రికార్డు అలాగే రీసెర్చ్ని బట్టి ఆ యొక్క వెయిటేజ్ మార్కులను కూడా ఇవ్వబోతున్నారు. ఇక 2 ఏదైతే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉందో అంటే సబ్జెక్టుపై ఉన్న నాలెడ్జ్, దాంతోపాటు ఇక స్కిల్స్ టీచింగ్ స్కిల్స్ని బట్టి కూడా 30 మార్కులు అయితే వెయిటేజ్ ఇవ్వబోతున్నారు. ఇక 3 ఇంటర్వ్యూ ఆధారంగా మరో 20 మార్కుల్ని పరిగణలోకి తీసుకుపోతున్నారు. ఇలా ఓవరాల్గా ఎవరైతే దీనికి సంబంధించిన అర్హులు ఉన్నారో వారు మాత్రం ఇక ఏదైతే వాళ్ళ టీచింగ్ స్కిల్స్ని బట్టి అకాడమిక్ రికార్డును బట్టి వాళ్ళ రీసెర్చ్ అనాలిసిస్ని బట్టి ఇక ఇంటర్వ్యూ ఆధారంగా వాళ్ళ యొక్క స్కిల్స్ బేస్డ్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్డ్గా ఇలా వివిధ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను అయితే ఇక యూనివర్సిటీలో మాత్రం నియామకం చేయడానికైతే ఉన్నత విద్యాశాఖ అయితే ఇక సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇక దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం కూడా ఉంది. అంటే 3 దశల్లో ఈ రిక్రూట్మెంట్ ఉంటుంది. అలాగే 2 అంశాలను మాత్రం పరిగణలోకి తీసుకున్నారు. ఒకటి రాష్ట్ర పరిధిలో ఉన్న రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకోబోతున్నారు. దాంతోపాటు ఇక రోస్టర్ పాయింట్లను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇలా ఈ రిక్రూట్మెంట్ విధానంలో రిజర్వేషన్లను రోస్టర్ పాయింట్లను పరిగణలోకి తీసుకొని ఓవరాల్గా ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయబోవడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మాత్రం ఇక ఈ యొక్క అవకాశం అయితే రాబోతుంది. కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఇటు యూనివర్సిటీలో మొత్తం విద్యా వ్యవస్థ పడిపోయింది. పూర్తి స్థాయిలో ఏవైతే అధ్యాపకులు లేకపోవడంతో నష్టం అవుతుంది. ఆచార్య నియామకాలు ఉండాలని కూడా చాలా సమస్య వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సందర్భాల్లో మాత్రం తప్పకుండా యూనివర్సిటీలకు ప్రాధాన్యత కల్పిస్తాము, టీచింగ్ ఫ్యాకల్టీని కూడా పెంచుతామని కూడా చెప్పిన నేపథ్యంలో తాజాగా ఇప్పుడైతే మాత్రం ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 1060 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం వచ్చింది. ఓవరాల్గా కనుక చూస్తే మాత్రం 2800 వరకు అయితే పోస్టులు ఉండగా దాంట్లో 21 అంటే 2100 వరకు మాత్రం ఇంకా ఖాళీలో ఉన్నాయి. ఆ ఖాళీలకు సంబంధించిన విషయం మాత్రం ఇంకా ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వలేదు. అంటే అసోసియేటెడ్ ప్రొఫెసర్ కానీ పూర్తి స్థాయిలో ప్రొఫెసర్స్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి మాత్రం ఇంకా పూర్తి సమాచారం అయితే ఇవ్వలేదు. ప్రస్తుతానికి మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన విషయం మాత్రమే జీవో రూపంలో అయితే వెలువడించింది. మరి దీనికి మిగతా రిక్రూట్మెంట్కు ఎలా అవకాశం ఇస్తుందో చూడాలి. ఓవరాల్గా ఈ 12 యూనివర్సిటీల్లో మాత్రం సుమారు 1500 సంబంధించిన పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. పోస్టులు ఉండగా ఇందులో ప్రధానంగా 1060 ఖాళీగా ఉండడంతో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం వచ్చింది. ఇక మిగతా పోస్టులకు సంబంధించిన మరి ఎప్పుడు ఇస్తారు, దానికి ఇస్తారా లేదా అని మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా మాత్రం చాలా రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీలకు నిధుల కొరత కూడా కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ లేక అన్ని రకాలుగా కూడా ర్యాంకింగ్ గ్రేడింగ్ కూడా పడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఇక ప్రభుత్వ యూనివర్సిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు అక్కడ వాస్తవ పరిస్థితులకు తగ్గట్టు రాష్ట్రం నుండి కూడా ఇటు విద్యాపరంగా అలాగే ఇక్కడ మెయింటెనెన్స్ పరంగా కూడా ముందడుగు వేయాలని అయితే ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. మరి మిగతా వాటికి ఎట్లా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఏదేమైనప్పటికీ
12 ఏళ్లుగా మాత్రం యూనివర్సిటీలో ఎక్కడికక్కడ భర్తీ లేక మాత్రం అస్తావ్యస్తం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 12 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మాత్రం ఒక గుడ్ న్యూస్ అయితే సర్కార్ అయితే చెప్పింది. ఇక 12 యూనివర్సిటీలో ఇక ఖాళీల భర్తీ సంబంధించిన ఒక ముందడుగు అయితే పడబోతుంది. మిగతా వాటికి సంబంధించిన మాత్రం ఇంకా పూర్తి సమాచారం రావాల్సిన నేపథ్యంలో ఏదేమైనప్పటికీ విద్యాశాఖ సంబంధించిన ఒక కీలక జీవో అయితే విడుదల చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి మాత్రం 3 రకాలుగా వెయిటేజ్ మార్కులను కేటాయిస్తే అయితే తీసుకుంది. ఇంతకుముందే చెప్పినట్టు ఏదైతే అకాడమిక్ రికార్డు ఉందో అలాగే రీసెర్చ్ ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోబోతుంది. అలాగే సబ్జెక్టుపై ఉన్న నాలెడ్జ్ని బట్టి విషయ పరిజ్ఞానాన్ని తీసుకోబోతుంది. అలాగే టీచింగ్ స్కిల్స్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇక ఓవరాల్గా కనుక చూస్తే మాత్రం చివరిగా ఇంటర్వ్యూలో మాత్రం 20 మార్కులు కేటాయించబోతుంది. ఇక 1:10 సెకండ్ దశ తీసుకోబోతుంది. లాస్ట్ ఇంటర్వ్యూకి వచ్చే వరకు 1:5 రేషియోలో ఇక ఉండబోతున్నట్టు కూడా ఆ జీవో తెలిపింది. ఏదేమైనప్పటికీ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ విషయంలో మాత్రం ఒక ముందడుగు అయితే పడిందని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వం పట్ల మాత్రం కొంతకాలంగా అందరూ కూడా విజ్ఞప్తులు చేస్తున్నారు. విద్యా ప్రమాణాలు పెరగాలంటే యూనివర్సిటీలో మాత్రం పూర్తి స్థాయిలోగా రిక్రూట్మెంట్ ఉండాలి. అధ్యాపకులు ఉంటేనే ఇక విద్య ముందుకెళ్తుంది, విద్యార్థులకు కూడా ఉపయోగం ఉంటుందని చెప్తున్న సందర్భంలో ఇక యూనివర్సిటీలపై గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ కమిటీ అయితే పలు సూచనలు ప్రభుత్వానికి చేసింది. ఇక ఆ సూచనలో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన భర్తీ విషయం మాత్రం దానికి సంబంధించిన జీవో మాత్రం విడుదలైంది. మరికొంత ఖాళీ ఉన్న సంబంధించిన పోస్టుల విషయంలో మాత్రం ఇంకా దానికి స్పష్టత అయితే రాలేదు. మరి ప్రభుత్వం ఆ విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత ఇస్తుందో, మరొక నోటిఫికేషన్ వేయబోతుందా, మరి ఏం చెప్తుందో చూడాలి. ఏదేమైనప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన పోస్టుల విషయాల్లో మాత్రం నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది.